హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణే వ్లాగ్స్. ఈరోజు అయితే సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మిక్స్డ్ స్ప్రౌట్స్ మొరింగా రైస్ చేసి చూపించబోతున్నాను. ఈ విధంగా స్ప్రౌట్స్ తీసుకున్న తర్వాత పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు రెసిపీ. చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం మిక్సర్లో కానీ చాపర్ కానీ ఉంటే ఒకసారి ఇలా సన్నగా వచ్చేలాగా చాప్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2-3 పచ్చిమిర్చి, కొంచెం పచ్చి కొబ్బరి, కొద్దిగా నువ్వులు, కొంచెం కరివేపాకు, అలాగే 3-4 వెల్లుల్లి కూడా వేసి కచ్చాపచ్చాగా ఇలాగ గ్రైండ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసింది కూడా యాడ్ చేసేసుకోండి. ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోండి. ఉల్లిపాయలు బాగా వేగుతున్నప్పుడే దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లోకి కొంచెం మునగాకు తీసుకుంటున్నాను. మునగాకు కూడా కొద్దిగా యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి మునగాకును బాగా ఫ్రై చేసుకున్నాక మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా టాస్ చేసుకోండి. దీంట్లోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. కొబ్బరి పౌడర్ని కూడా వేసుకున్నాక మొత్తం అంతా కూడా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ 1 కప్పు కన్నా కూడా తక్కువ తీసుకున్నా పర్లేదు. కాయగూరలు ఎక్కువ తీసుకుని రైస్ కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. కాబట్టి ఇక్కడ రైస్ కొంచెం యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే లంచ్ బాక్స్లో పెట్టుకున్నా సరే సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా సింపుల్ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.